నమస్తే నాగేశ్వర్ గారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి ఆ లెటర్లో మెన్షన్ చేసినప్పటికీ దీనిలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది సార్. అయినా కూడా ధన్ఖడ్ రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలు ఏమై ఉండొచ్చు? రాజీనామాకు తన ఆరోగ్య కారణాలను చెప్పారు. దాన్ని అనుమానించడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ సమాచారం కానీ ఎవరికీ లేదు. ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఈ ఇండికేషన్ కూడా లేదు. ఈవెన్ నిన్న పార్లమెంట్కి వచ్చాడు, ఎంపీలు కూడా మాట్లాడుతూ ఎలాంటి ఇండికేషన్ లేదని కూడా పేర్కొన్నారు. తర్వాత ఆయనకు మార్చిలో ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 4 రోజుల పాటు కూడా ఉన్నాడు. చాలా హై ప్రెషర్ జాబ్. సభాపతి అంటే మనం సభను అర్ధగంట లైవ్లో చూస్తేనే మన బీపీ పెరుగుతుంది. అలాంటిది ఆ సభ నడిపించాలి అంటే అది ఎంత హై ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఇలాంటి హై ప్రెషర్ జాబ్స్ను తీసుకోలేని పరిస్థితి ఉండవచ్చు కనుక ఆయన ఈ పదవి నుంచి రాజీనామా చేసి ఉండవచ్చు. కానీ డెఫినెట్గా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగా ప్రభుత్వంతో సరైన సంబంధాలు ఉన్న సమయంలో ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది ఇట్స్ ఏ క్వశ్చన్ మార్కే. బట్ ఇప్పటివరకు ఆయన చెప్పిన కారణాలైతే అనారోగ్య కారణాలని. ప్రతిపక్షాలకు ఆయనకు మధ్య రిలేషన్స్ ఇబ్బందికరంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఆయన పైన ఈవెన్ ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆయన ఇంపీచ్మెంట్ అనే అంశం పైన మనసు నొచ్చుకొనో లేకుంటే బాధపడో ఒత్తిడికి గురయ్యో రాజీనామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇంపీచ్మెంట్ నెగ్గదని అందరికీ తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నెంబర్స్. అయినా అపోజిషన్ ఎందుకు ఇంపీచ్మెంట్ చేస్తుంది అంటే తన నిరసన తెలపడానికి చేస్తుంది. ఎందుకంటే ఆయన సభను నడిపించిన తీరు మాత్రం హుందాగా లేదు. ఇది అందరూ అంగీకరించే అంశం. ఆయన సభలో ఆయన బిహేవియర్ చూస్తే మెంబర్స్ పట్ల ఆయన చేసేటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు కానీ, అధికార పార్టీని వెనకేసుకొచ్చుకునేందుకు, అధికార పార్టీ ప్రధానమంత్రి మెప్పు పొందేందుకు ఆయన సభా మర్యాదల్ని కూడా పక్కకు పెట్టి వ్యవహరించే తీరు చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి, నిరసనలకు కారణమయ్యాయి. సో ఒక ఆదర్శవంతమైన సభాపతిగా మాత్రం జగదీప్ ధన్ఖడ్ గారు వ్యవహరించలేదు. సో ఇక ఆయన వాస్తవంగా అనేక రాజకీయ పార్టీలో పనిచేశాడు. జనతా దళ్లో చేశాడు, కాంగ్రెస్లో చేశాడు. టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్లో వచ్చిన నాయకుడు కూడా కాదు. కానీ ఈ టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్లో నుంచి రాని వాళ్ళు, అంటే టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లోనే పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలంతో అభివృద్ధి చెంది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణకు అలవాటు పడి ఆ ఐడియాలజికల్ లాయాలిటీ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత ఓవర్ యాక్షన్ అంటారా, కొంత మెప్పించేటువంటి ఈ రకంగా బిహేవ్ చేసి మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా మేమే గొప్ప హిందుత్వవాదులం అని ప్రదర్శించుకునే స్వభావం కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు అందులో ఉదాహరణ మీకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కానీ ఆయన మాటల తీరు చూస్తే సో చాలా కమిటెడ్ హిందుత్వవాదులు కూడా అలా మాట్లాడారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా కనబడుతుంటారు ఇలాంటి నాయకులు. జీవితం అంతా ఆర్ఎస్ఎస్లోనే గడిపి సంఘర్ష శాఖలకు వెళ్ళి సంఘటనలో పైకి వచ్చిన నాయకులు కూడా అంత హిందుత్వవాదులుగా వాళ్ళకు చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయరు. కానీ అనేక పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా వివిధ పార్టీల నుంచి వచ్చి అధికారం కొరకు, పదవుల కొరకు, అవకాశాల కొరకు బీజేపీ పెరిగిన తర్వాత చేరిన పెద్దలు కొంతమంది తామే ఒక గొప్ప హిందుత్వవాదులుగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మన దగ్గర కూడా కనబడతారు. సో అలాంటి టైప్ ఆఫ్ పొలిటీషియన్స్లో జగదీప్ ధన్ఖడ్ ఎవరు. అందువల్ల ఆయన ఏకంగా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపైన అటాక్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది. ఇండైరెక్ట్గా జగదీప్ ధన్ఖడ్, కిరణ్ రిజిజు లాంటి వాళ్ళకు ఒక ఆన్సర్గా చెప్పాల్సి వచ్చాడు.
సావర్నిటీ ఆఫ్ పార్లమెంట్ అంటాడు. ఈయన స్వయాన లాయరు, వైస్ ప్రెసిడెంట్గా రాజీనామా చేసిన అతను స్వయాన లాయర్ కనుక ఆయనకు రాజ్యాంగం తెలియక కాదు, ఆయనకు కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తెలియక కాదు, అయినా కూడా సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్, ప్రజలు ఎన్నుకున్న సభలకే అధికారాలు ఉంటాయంటాడు. ఎలా ప్రజలు ఎన్నుకున్న సభలకే అధికారాలు ఉంటాయని ఒకవైపు చెప్తూ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు రాష్ట్రపతులకు అధికారాలు ఉండాలి, చట్టసభలు చేసిన చట్టాలని కూడా తిరస్కరించి చట్టాలను కూడా తమ దగ్గరే పెట్టుకునే అధికారం ఉండాలని సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే వైఖరులు ఎంత తేడానో చూడండి. అలా సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఉండదు, జ్యుడిషియరీ సుప్రీం కాదు, లెజిస్లేచర్ సుప్రీం కాదు, రాజ్యాంగం మాత్రమే సుప్రీం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. అందులో న్యాయ వ్యవస్థ పైన కూడా చాలా బాధ్యతారహితమైన కామెంట్స్, ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి చాలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ పైన, రాజ్యాంగానికి భిన్నంగా కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఆ వివాదాలన్నీ ఉన్నమాట నిజం. బట్ స్టిల్ ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నప్పుడు స్పెక్యులేట్ చేయడం కన్నా ఆయన చెప్పిన ఆరోగ్య కారణాలనే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ సీఎం, అలాగే సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అచ్యుతానందన్ మరణించారు సార్. పార్టీలకు అతీతంగా చాలామంది నివాళులు అర్పిస్తూ ఉన్నారు, రాష్ట్రపతి ప్రధాని కూడా నివాళులు అర్పించారు. అచ్యుతానందన్ గారి గురించి అంటే తొలితరం కమ్యూనిస్టు నేతల్లో ఒకటి. అందుకే ఆ సిపిఐఎం వ్యవస్థాపక సభ్యులంటే సిపిఐ నుంచి 1964లో విడిపోయినప్పుడు నేషనల్ కౌన్సిల్లో ఉన్న 32 మెంబర్స్ బయటికి వచ్చి వారు సిపిఎంగా ఏర్పడతారు. ఆ జనరేషన్ ఆఫ్ లీడర్స్లో బహుశా లాస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈఎంఎస్ నంబూద్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, పి రామమూర్తి, బిటి రణదీవే, జ్యోతి బసు, హరకిషన్ సింగ్ సుర్జిత్, ఇట్లాంటి స్టాల్వార్డ్స్ అంతా అప్పుడు కమ్యూనిస్ట్ వెటరన్స్ అంతా ఆ నేషనల్ కౌన్సిల్ 32 మెంబర్స్లో ఉండే. అందులో ఆ తన నాయకుడు విఎస్ అచ్యుతానందన్, ఎందుకంటే ఆయన ఏజ్ కూడా 101 years. సో అందువల్ల సిపిఎం వ్యవస్థాపక సభ్యుడు అని పత్రికల్లో రాయటానికి కారణం ఏంటంటే, భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తొలి చీలిక 1964లో వచ్చినప్పుడు ఆనాటి 32 మంది వెటరన్స్లో అచ్యుతానందన్ బహుశా చివరి వ్యక్తి అయి ఉండాలి. సో సబ్జెక్ట్ కరెక్షన్. ఇక రెండవది స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆ స్వాతంత్రోద్యమంలో భాగంగా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన నాయకులు, ఇప్పుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా లీడర్, పుచ్చలపల్లి సుందరయ్య, హరకిషన్ సింగ్ సుర్జిత్, బిటి జ్యోతి బసు, వీళ్ళంతా స్వాతంత్రోద్యమ నాయకులు. స్వాతంత్రోద్యమంలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన ఆ తరం నాయకుడు విఎస్ అచ్యుతానందన్. ఈయన స్వాతంత్రానికి ముందు కూడా అరెస్ట్ అయ్యాడు. సో 16 ఏళ్ల వయసులోనే ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి వచ్చాడు. సో అందువల్ల ఆయన రెండవ ప్రత్యేకత ఏంటంటే, భారత స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని కొనసాగింపుగా కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలుగా పనిచేసిన వాళ్ళలో రెండవ వ్యక్తి. మూడవ ప్రత్యేకత ఏంటంటే, అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కేరళలో అత్యంత పాపులర్ చీఫ్ మినిస్టర్గా, భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రులుగా ఆయన అభివృద్ధి అయ్యారు. ఆయన వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టి, తర్వాత మీకు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గుడి నాకు ఇల్లు లేదు, నాకు వేసుకున్న తానికి ఒకటే జత బట్టలు ఉన్నాయి కనుక గుడి కొలనులో స్నానము చేసి గుడి మెట్ల పైన ఎండకు నిలబడితే బట్టలు ఆరేవి, పూజారి పూజలో తర్వాత వాడిన నైవేద్యం పెడితే తిని బతికేవాడిని అని. అంతటి పేదరికం నుంచి వచ్చి వ్యవసాయ కార్మిక నాయకుడిగా, ఫ్యాక్టరీ కార్మికుల నాయకుడిగా, నిజమైన శ్రమజీవుల ఉద్యమాలకు నాయకుడిగా ఉండి సిపిఐఎం అగ్రనేతగా, కేరళ ముఖ్యమంత్రిగా స్థాయికి వచ్చారు. అది మూడవది. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమం. ఇప్పుడు మనకు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనబడుతుంది. అలా అక్కడ పున్నప్ర వాయిలార్ ఎజిటేషన్ అని యాంటీ ఫ్యూడల్ ఎజిటేషన్. ఆ పున్నప్ర ఈయన పుట్టిన గ్రామం కూడా పున్నప్ర. సో పున్నప్ర వాయిలార్ జమీందారీ వ్యతిరేక పోరాటం అంటే భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఈ యాంటీ బ్రిటిష్, యాంటీ కొలోనియల్ స్ట్రగుల్తో పాటు వివిధ సంస్థానాలు, తెలంగాణ నుంచి
హైదరాబాద్ సంస్థానం నుంచి కశ్మీర్ వరకు కూడా అనేక సంస్థానాల్లో యాంటీ ఫ్యూడల్ ఎజిటేషన్స్, ఆ సంస్థానాధీశులకు వ్యతిరేకంగా, ఆ సంస్థానాధీశులకు అండగా ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు దేశమంతా జరిగాయి. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఒక అండర్ కరెంట్గా యాంటీ జమీందారీ ఉద్యమాలు, మీకు ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాలు, రాచరిక వ్యతిరేక ఉద్యమాలు దేశమంతా జరిగాయి. ఇప్పుడు మన తెలంగాణలో నిజాం వ్యతిరేక వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలాగా జరిగాయి. సో ఈ అనేక రైతు ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఆనాటి స్వతంత్రోద్యమాన్ని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. మీకు ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాట వీరుడైన రావినారాయణ రెడ్డి నల్గొండ నుంచి ఫస్ట్ పార్లమెంట్కి ఎన్నికైనప్పుడు జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అంటే నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ అంటే ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి యాంటీ ఫ్యూడల్, యాంటీ జమీందారీ ఉద్యమానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ యోధుడు. అంటే ఏదో ఈ కాలంలో వచ్చినటువంటి నాయకుడు కాదు. తర్వాత ఆరవది ఏంటంటే ఆయన అన్కాంప్రమైజింగ్ లీడర్. మీకు చాలా ఆయన ముఖ్యమంత్రిగా పాపులర్ ఎంతనో ప్రతిపక్ష నేతగా కూడా అంతకన్నా ఎక్కువ పాపులర్. చాలామంది ముఖ్యమంత్రులుగా పాపులర్ అవుతారు, ప్రతిపక్ష నేతలుగా పాపులర్ కారు. ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలి అన్నదానికి అచ్యుతానందన్ జీవితాన్ని చదవాలి. ఎందుకంటే అనుక్షణము ప్రజల తరఫున పోరాడే ఒక ప్రతిపక్ష నాయకుని లైఫ్. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే వ్యక్తిగతమైన తిట్లు, శాపనార్థాలు, బూతులు మాట్లాడుకోవడం కాదు, నిరంతరం ప్రజల కొరకు పోరాడడం. అది కూడా పర్యావరణ పరిరక్షణ, నర్సుల జీతాలు పెంచాలంటే అచ్యుతానందన్ రోడ్డు మీద ఉండాల్సిందే. అలాగే మీకు ఒక వెట్లాండ్స్ ప్రొటెక్షన్, మాగాణి భూముల్ని, వెట్లాండ్స్ని కాపాడుకోవాలి అంటే భూముల ఇష్టం వచ్చినట్టుగా మీరు మీరు పరిశ్రమలకు ఇవ్వకూడదు అనే ఉద్యమాలు వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ అచ్యుతానందం ఉండాల్సిందే. అడవులు నరికి వేయవద్దు అంటే అచ్యుతానందం ఉండాల్సిందే. సో ఇలా పర్యావరణ పరిరక్షణ నుంచి మొదలుకొని నర్సుల జీతాల వరకు ఏ ప్రజా సమస్య అయినా అచ్యుతానందం లేకుండా ఉండదు. మాఫియాలపైన పోరాటం, అంతటి అన్కాంప్రమైజింగ్ అపోజిషన్ లీడర్ అచ్యుతానందన్. అపోజిషన్ లీడర్ అంటే ప్రభుత్వాలకు ఒక రకమైన సింహస్వప్నం. సో వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు హౌ టు ఫైట్ ఫర్ ద పీపుల్ అని కనుక ఒక నేర్చుకోవాలి అనుకుంటే అచ్యుతానందన్ జీవిత చరిత్ర చదవాలి. తర్వాత ఆయన అన్కాంప్రమైజింగ్ నేచర్ సొంత పార్టీలో కూడా అనేక వివాదాలకు కారణమైంది. పొలిట్ బ్యూరో నుంచి ఆయన తప్పించిన సందర్భాలు ఉన్నాయి, సెంట్రల్ కమిటీ నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి, పార్టీ కేంద్ర కమిటీ బహిరంగంగానే ఆయనను అభిశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఏనాడు కూడా ఆయన పార్టీకి ఆయన పట్ల నిబద్ధత కానీ, ఆయన పట్ల సిపిఎంకున్న గౌరవం కానీ రెండు వైపులా ఏది తగలే. ఇప్పుడు మన దగ్గర కూడా పార్టీలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి. కానీ వాళ్ళు తర్వాత పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీలను తిడుతూ ఉంటారు, గందరగోళం ఉంటుంది. సిపిఎంలో కూడా అచ్యుతానందన్ ఇది అన్కాంప్రమైజింగ్ ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా చేశారు. ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ చాలాసార్లు పార్టీ నాయకత్వానికి ఎంబరాసింగ్గా కూడా ఉండే. పార్టీ బహిరంగంగానే ఇంత పాపులర్ లీడర్ను కూడా అభిశంసించాల్సి వచ్చింది. ఇవి ఏ పరిణామాలు ఎన్ని జరిగినా ఆయన పట్ల సిపిఎంకు ఉన్న గౌరవం కానీ, సిపిఎం పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ ఈ రెండు ఎక్కడా చెదలేదు. అది అచ్యుతానందన్ ప్రత్యేకత. అంతటి రాజీ లేని నాయకుడిగా ఆయనకున్నటువంటి పేరు. అంటే ఒక అవిశ్రాంత పోరాట యోధుడిగా, రాజీ లేని కమ్యూనిస్టుగా, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నేతగా. ఈ తరం కమ్యూనిస్టులకు కూడా ఒక లెసన్ ఆయన. ఆఫీసుల్లో కూర్చొని ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటలకు పోయి రోజొక 5 కమిటీ మీటింగ్లు అటెండ్ అవుతూ ఆఫీసుల్లో క్రియేట్ అయ్యే కమ్యూనిస్ట్ నేతల్ని ఇవాళ ఈ మధ్య మనం చూస్తున్నాం. జనంతో సంబంధాలు ఉండవు, ప్రజా ఉద్యమాలు పెద్దగా ఉండవు. నేను ఒక ఆఫీస్లో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్, విద్యార్థి నాయకుడి నుంచి యువ నాయకుడు, యువ నాయకుడి నుంచి కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు రైతు నాయకుడు, ఇలా ఆఫీసుల్లో రూములు షిఫ్ట్ అవుతుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కంటిన్యూస్గా మీటింగ్లు, ఈ కమిటీ ఆ కమిటీ అని అటెండ్ అవుతూ ప్రజలకు సంబంధం లేని జీవితాలు గడుపుతున్న ఈనాటి కమ్యూనిస్టులు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. అందరని చెప్పలేం. కానీ
అలాంటి వాళ్ళకు కూడా అచ్యుతానందన్ జీవితం ఒక కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలి, ప్రజలు కష్టపడుతుంటే ఆ పోరాటంలో ముందుండాలి, ప్రజలు పోరాడుతుంటే ఆ పోరాటంలో ముందుండాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలను అధ్యయనం చేయాలి, ప్రజా పోరాటాలు చేయాలి, రాజీ పడకూడదు అనేటువంటి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన అగ్రశ్రేణి మార్క్సిస్ట్ నేత అచ్యుతానందన్. మన తెలుగు నాట చూస్తే పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, ఆ తరం చెందిన కమ్యూనిస్టు నేతలతో పోల్చగలిగిన నాయకుడు అచ్యుతానందన్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే రేవంత్ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. సార్, బీసీ బిల్లుకు న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి ఎలా హామీ ఇచ్చారో అలాగే చేయండి అంటూ ఉన్నారు. అండ్ కేంద్రంపై నిందలు వేయడం అన్యాయం, 42% బీసీ రిజర్వేషన్ల కాంగ్రెస్ బాధ్యత, 9వ షెడ్యూల్లో చేర్చాలంటే చిక్కులు ఉన్నాయి అంటూ ఉన్నారు. సార్ ఎవరిది బాధ్యత? అంటే రామచంద్రరావు చెప్పింది కాన్స్టిట్యూషనల్ పొజిషన్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆయన సయానా లాయర్ గనక ఆయన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చెప్పాడు. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మాత్రం సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పారు. దానికి ప్రఖ్యాత కేసైన ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. అంటే రాజ్యాంగములోని భిన్నమైన అధికరణల మధ్య సమన్వయాన్ని సాధించాలి అంటే రిజర్వేషన్ల మొత్తం శాతం 50% దాటకూడదు. ఇది ఇండియాలో సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తే, అంటే భారతదేశంలో రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను మీరు ఎవరు చదివినా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో చాలా క్లారిటీగా అర్థమయ్యే అంశం 50% రిజర్వేషన్లు మించకూడదు. దాని వెనకాలన్న రాజ్యాంగ తర్కం కూడా ఏంటంటే, రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఫండమెంటల్ రైట్. అంటే సమానత్వం అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. సో దీనికి ఎక్సెప్షనే మినహాయింపు రిజర్వేషన్. సో అఫర్మేటివ్ యాక్షన్ అనేది రైట్ టు ఈక్వాలిటీకి ఎక్సెప్షన్. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పుల్లో చెప్పింది ఏంటంటే, ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. రూల్ రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే, కుల మత ప్రాంత భాష రంగు వీటికి అతీతంగా అన్నది భారత రాజ్యాంగంలో ఉన్న రూల్. దానికి ఎక్సెప్షన్ ఏంటంటే, సమాజం అసమానతలతో ఉంది కనుక సమానత్వ సాధన సాధ్యం కావాలంటే అసమానుల పట్ల సానుకూల వివక్ష చూపాలి. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని, ఇది అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. అందువల్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్, సానుకూల వివక్ష అనేది సమానత్వం అనే రాజ్యాంగ సూత్రానికి మినహాయింపు. అందువల్ల మినహాయింపు ఎప్పుడు కూడా రూల్ కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు వారంలో 7 రోజులు, ఒక రోజు 2 రోజులు సెలవులు, మిగతా రోజు పనిచేయాలి. ఇది మార్చి ఒక్క రోజు 2 రోజులు వీకెండ్లో పనిచేస్తాం, 5 రోజులు సెలవులు అనరాదు కదా. సో అందువల్ల మీకు పౌరాణిక గాథ ఉంది. శివుడు నందీశ్వరునికి పిలిచి, ఒక ఆరోగ్య సూత్రం మానవులకు చెప్పు, వారములో 6 రోజులు నార్మల్ స్నానం చేసినా ఒక్కరోజు తలస్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని. సో నందీశ్వరుడు వచ్చి బై మిస్టేక్ మర్చిపోయి 6 రోజులు తలస్నానం, ఒక్కరోజు నార్మల్ స్నానం అని చెప్పారని. అప్పుడు శివుడు కోపగించుకొని నందీశ్వరుణ్ణి నిన్ను భూలోకంలో హింసించుదురు కాక అని శపిస్తే, నందీశ్వరుడు శరణు చూస్తే మహాశివుడు నిన్ను భూలోకంలో పూజిస్తారు అని చెప్పి వరమిచ్చారు అని అంటుంటారు. అది ఏ పురాణంలో నాకు తెలియదు, కానీ జనరల్గా పౌరాణికులు చెప్తూ ఉంటారు. సో అందువల్ల అందులో ఎక్సెప్షన్ ఏది, రూల్ ఏంటి? నందీశ్వరుడు చెప్పింది ఎక్సెప్షన్, శివుడు చెప్పింది రూల్. సో అలాగే రాజ్యాంగంలో రూల్ అండ్ ఎక్సెప్షన్ ఉంటుంది. ఇది సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇందిరా సహానీ తీర్పులో 50% మించకూడదా అంటే మించవచ్చు. ఎప్పుడు వెన్ యూ మేక్ ఎ స్పెషల్ కేస్, ఒక స్పెషల్ కేస్ మేడ్ అవుట్ అయితే అప్పుడు 50% దాటచ్చు. అంటే ఉదాహరణకు మీకు 90% ఆదివాసులే ఉన్న ప్రాంతం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది. అక్కడ ఏం చేయగలుగుతారు?
సో అందువల్ల అలాంటి స్పెషల్ కేసు లేకుండా 50% కోటా దాటకూడదు అనేది రాజ్యాంగ సూత్రం. అది ఈ రాజ్యాంగ సూత్రము ఎందుకు అన్నప్పుడు దానికి నేను ఇంతకుముందు చెప్పిన రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్, ఈ రెండింటి మధ్య సమన్వయము చేస్తటానికి ఉన్నటువంటి ఒక ప్రాథమిక నిబంధన. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 50% దాటాయి కదా అంటే, తమిళనాడు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చారు. 9th షెడ్యూల్ ఏంటంటే, భూ సంస్కరణ చట్టాలు ప్రభుత్వాలు తెచ్చినప్పుడు భూస్వాములు రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్న సమయంలో 9th షెడ్యూల్ వచ్చింది. 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేరిస్తే అది న్యాయ సమీక్షకు అతీతం. అంటే ఎనీ లా ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో అది న్యాయ సమీక్షకు అతీతం కనుక 9th షెడ్యూల్లో చేరిస్తే తెలంగాణ 42% రిజర్వేషన్లు కూడా ఏ కోర్టులు కొట్టేయవు కదా అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. కానీ రామచంద్రరావు రెఫర్ చేసింది నిజం. మీకు ఐఆర్ కోయల్వా అనుకుంటాను ఆ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అలా ఆ కేసులో 1973 కేశవానంద భారతి కేసులో కూడా ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే, ఈవెన్ ఇఫ్ ఎ లా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ బౌండ్ టు బీ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తే బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. అది గనక 9th షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంటే కోర్టులు సమీక్షించవచ్చు. ఇదే బీజేపీ అధ్యక్షులు స్వయాన లాయర్ అయిన మిత్రుడు రామచంద్రరావు చెప్పింది. అది కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ వచ్చాక బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధమైన చట్టాలు చేసి రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు కదా 9th షెడ్యూల్లో చేరిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది న్యాయ వ్యవస్థ చెప్పిన తీర్పులు. సో అందువల్ల మీకు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద 9th షెడ్యూల్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో అందువల్ల జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో రైట్ టు ఈక్వాలిటీ బేసిక్ స్ట్రక్చర్లో భాగం కనుక అందువల్ల సుప్రీంకోర్టు రీఇంటర్ప్రిట్ చేస్తే తప్ప 50% నిబంధన అని, లేదా భారత పార్లమెంట్ చట్టం చేసి రిజర్వేషన్ల పరిమితిని 50% దాటిపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు గనక దాన్ని కొట్టివేయకపోతే అప్పుడు అవకాశం ఉంటుంది మోర్ దెన్ 50%. ఎందుకంటే ఈవెన్ పార్లమెంట్ చట్టం చేసినా సరిపోదు. ఇప్పుడు పార్లమెంటు న్యాయమూర్తుల నియామకం పైన ఎన్జేఏసీ బిల్లు తెచ్చి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని. ఏం జరిగింది? దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు లేదు కదా. సో అందువల్ల పార్లమెంటు చట్టం చేసిన సుప్రీంకోర్టు కొట్టివేయకుండా కూడా ఉండాలి. ఇప్పుడు పార్లమెంటే చట్టం చేయలే. అందువల్ల తెలంగాణ రిజర్వేషన్ ఫార్ములా అనేది పైన కాన్స్టిట్యూషనల్గా రామచంద్రరావు ఇచ్చినటువంటి వివరణ కరెక్ట్. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది రాజ్యాంగపరమైన ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. 42% రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్ టూల్. ఇప్పుడు రాజ్యాంగంలో ఉందా బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చెప్తోంది? పొలిటికల్ టూల్ కనుక చెప్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్లు బీసీలకు 42% ఇవ్వడం ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతం. రాహుల్ గాంధీ అనేకసార్లు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే 50% పరిమితిని కూడా ఎత్తివేస్తాము అని. సో అందువల్ల ఇవాళ కేంద్రం పైన నిందలు వేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం పైన ఒక పొలిటికల్ డిమాండ్ పెడుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కూడా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారన్నది ఇట్ ఈజ్ నాట్ నింద కాదు, అది ఒక రాజకీయ డిమాండ్ పెడుతోంది. ఇప్పుడు మీకు బీజేపీ ఎలాగైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే కాంగ్రెస్ను చేయలేదని బీఆర్ఎస్ చేయలేదని నిందలు వేయడం లేదా? అది నిందానా? పొలిటికల్ డిమాండ్ వేరు, నిందలు వేరు. కేంద్ర ప్రభుత్వం పైన రేవంత్ ప్రభుత్వం నిందలు వేయడం లేదు, రాజకీయ డిమాండ్ పెడుతోంది. అంటే మోడీ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ పార్లమెంట్లో చట్టం చేయండి, సుప్రీంకోర్టులో కొట్టివేయకుండా జాగ్రత్త పడండి, మీకు కావాల్సిన వ్యవసాయ చట్టాలు తెచ్చుకున్నారు కదా, మీకు కావాల్సిన చట్టాలు చాలా తెస్తున్నారు కదా, ఇది కూడా చేయండి అని పొలిటికల్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి బీజేపీ దగ్గర ఆన్సర్ లేదు కనుక వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ ఇస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ రామచంద్రరావు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, నాగేశ్వర్ చెప్పినా ఒకటే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు.
కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ ఈజ్ కరెక్ట్. భారతీయ జనతా పార్టీ ఈ పొలిటికల్ డిమాండ్ను అంగీకరించదలుచుకోక రాజ్యాంగ భాష్యం వెనకాల దాక్కుంటోంది. కాంగ్రెస్ పార్టీ అయ్యా రాజ్యాంగ భాష్యం కాదు, మేము రాజకీయ డిమాండ్ చేస్తున్నాం, మాకు తెలియదా 50% మించకూడదని తెలిసే కదా మీకు పంపిస్తున్నది, తెలిసే కదా మీరు 9th షెడ్యూల్లో పెట్టమంటున్నది ఇక అని కాంటుంది. అయితే ఇక్కడ రామచంద్రరావు స్టేట్మెంట్లో ఇంకో ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా 42% బీసీ రిజర్వేషన్లు జరగడం పైన కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ అయితే మిగిలే ఉంది. కేంద్రము, రాష్ట్రము, కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా అందువల్ల సామాజిక న్యాయం రాజకీయాల్లో జరగాలి అంటే ఈ 9th షెడ్యూల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడమా, కాన్స్టిట్యూషన్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడమా, కంపీటింగ్ పొలిటికల్ డిమాండ్స్తో సమయం వృధా చేసుకోవడమా, ఆర్ ఈజ్ దేర్ ఎ వే అవుట్? నాకు ఇవాళ రామచంద్రరావు చదివినప్పుడు ఒక ఆసక్తికరమైన సలహా చెప్పాడు ఆయన. మధ్యప్రదేశ్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఏ గ్రామంలోనైనా బీసీల జనాభా 50% మించున్న చోట అక్కడ రిజర్వేషన్లు 40 ఎక్కువ ఇచ్చారు అని. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ సజెషన్ టు స్టడీ. ఎందుకంటే అల్టిమేట్గా ఇందిరా సహానీ కేసు కూడా 50% మించకూడదు అని చెప్తూనే స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అన్నారు. ఒకవేళ 50% దాటితే బ్లాంకెట్గా 50% ఎట్టి పరిస్థితులు దాటకూడదు అనలే సుప్రీంకోర్టు కూడా. సో అందువల్ల ఇక్కడ కాన్స్టిట్యూషనల్గా కూడా వ్యాలిడ్ కావాలి అంటే మన మధ్యప్రదేశ్ ఫార్ములాను తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేయాలి. ఇక రాజకీయ బేషిజాల కన్నా రాజకీయ సంకల్పం ముఖ్యం. అందువల్ల రామచంద్రరావు చెప్పారా ఇంకోరు చెప్పారా కాదు, అవసరం వస్తే అఖిలపక్షం వేసి కాన్స్టిట్యూషనల్గా ఏ పాసిబిలిటీని చర్చించితే మంచిగా ఉండు. కానీ అన్ఫార్చునేట్లీ అలా చర్చించారు కదా. ఇప్పుడు ఇంత రాజ్యాంగపరమైన వివరణ ఇచ్చి ఒక రాజ్యాంగపరమైన అడ్డంకులను దాటడానికి మధ్యప్రదేశ్ తరహా సూచన ఇచ్చిన రామచంద్రరావు ఏమన్నాడు లాస్ట్కు, మీరు ఎట్లా ఆర్డినెన్స్ తెచ్చారో అట్లే అమలు చేసుకోండి, అది మీ బాధ్యత అన్నాడు. సో ఆయన కూడా మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందువల్ల రాజకీయ పార్టీలకు ప్రజలకు న్యాయం చేయడం కన్నా పొలిటికల్ స్కోరింగ్ పాయింట్సే ముఖ్యమవుతుంది. అందువల్ల రిజర్వేషన్ అనేది ప్రజల సెంటిమెంట్ కనుక దాంతో ఆడుకుంటూనే ఉంటారు. దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే సందర్భాలను ఎన్నోసార్లు చూసాం. ఈడీ మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. అన్ని హద్దులు దాటేస్తూ ఉన్నారు, రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతూ ఉన్నారు అని క్వశ్చన్ చేసిన పరిస్థితి. సార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని పావుగా వాడుకోవడం, దీని మీద రాజకీయ యుద్ధాలు ఎందుకు వాడుతున్నారని అడిగితే అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు, రాజకీయ యుద్ధాల్లో మీరెందుకు పోతున్నారని ఈడీని అడిగింది సుప్రీంకోర్టు. సో రాజకీయ యుద్ధాల్లో వాడుకునేది కేంద్రం, వాడుకోబడుతున్నది ఈడీ. అందువల్ల సుప్రీంకోర్టు నేరుగా ఈడీని అడిగింది, వై ఆర్ యూ ఎంటరింగ్ పొలిటికల్ బ్యాటిల్స్? మీరు ఈ రాజకీయ పోరాటాల్లో రాజకీయ గోలలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని. క్లియర్గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది అనేది చూస్తే అర్థమవుతుంది. సో ఇందులో అని ఇద్దరు లాయర్లకు ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇచ్చినందుకు వాళ్లకు ఈడీ సమ్మన్స్ ఇవ్వడం పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వాస్తవంగా అటార్నీ జనరల్ కూడా అంగీకరించాడు, ఈడీ యాజ్ ఓవర్ స్టెప్డ్, ఈడీ అలా చేయాల్సింది కాదు, సమ్మన్స్ ఇష్యూ చేయాల్సింది కాదు అని అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ అంగీకరించాడు. కానీ మీరు జనరలైజేషన్ చేయకండి అని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కోరాడు. మీరు జనరలైజేషన్ చేస్తే ప్రమాదం ఏంటి అంటే ఈడీ పట్ల ఇప్పటికీ ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అది అపోజిషన్ పార్టీలు పదే పదే ఈడీని ఒక రాజకీయ ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోంది అన్న నెరేటివ్ బిల్డ్ అయింది కనుక సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రకమైన ఒక జనరలైజ్డ్ రిమార్క్ పాస్ చేస్తే ఆ నరేటివ్కు బలం చేకూరుతుంది. అందువల్ల మీరు ఈడీ చేసిన తప్పే అని అంగీకరిస్తూ ఈ పర్టిక్యులర్ కేసులో మీరు జనరలైజ్డ్ అబ్జర్వేషన్ చేయకండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కోరారు. కానీ సుప్రీంకోర్టు వినలే. సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది క్షేత్రస్థాయిలో చూస్తే ఈడీ రాజకీయ పోరాటాల్లో ఇన్వాల్వ్ అవుతోంది అని ప్రతిపక్షాలు ఏ ఆరోపణ అయితే చేస్తున్నదో ఈడీ మోడీ దగ్గరికి పోతే ప్రాబ్లం లేదు,
మోడీని వ్యతిరేకిస్తే ఈడీ వస్తుంది, మోడీతో కలిస్తే ఈడీ పక్క జరుగుతుంది. ఇది మనం దేశవ్యాప్తంగా హేమంత్ బిశ్వా శర్మ నుంచి అన్నీ చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి వరకు. సో మోడీపై జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళలో ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు పోరాడలేదు, పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఎందుకు ఓట్లేశాడు, అందరికీ తెలుస్తుంది ఈడీ కేసులు ఉన్నాయి కనుక. సో మోడీ ఈడీ అనేది క్లియర్గా తెలుస్తుంది. సుప్రీంకోర్టు మోడీ ఈడీ అన్న భాష వాడకపోయినా రాజకీయ పోరాటాల్లో మీరు భాగం అవుతారు అని చెప్తూ నరేంద్ర అనే కామెంట్ చేసిందంటేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీని ఎలా దుర్వినియోగం చేస్తుందో పరాకాష్ఠకు పోయింది. ఇది సుప్రీంకోర్టు కూడా అబ్జర్వేషన్ చేసింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే క్షేత్రస్థాయిలో చూస్తే మాకు అర్థమవుతుందని కూడా అన్నారు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఈడీ పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. ఈడీ పెట్టిన కేసులు 90% ఎబో అపోజిషన్ లీడర్స్ పైనే. ఈడీ కేసులు కనుక ఉన్నవారు బీజేపీలో చేరినా, బీజేపీకి మిత్రపక్షాలైనా వారిపైన కేసులు ఆగిపోతాయి. అది సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ. మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, ఇలా దేశమంతా ఉదాహరణ. కాదంటే అరవింద్ కేజ్రీవాల్ లాగా, హేమంత్ సోరెన్ లాగా జైల్లో ఉండాలి. సో ఇది కనబడుతుంది. ఇది అపోజిషన్ స్పష్టంగా పొలిటికల్గా చెప్తోంది. ఇప్పుడు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది. కేంద్ర ప్రభుత్వం జనరలైజేషన్ చెయ్యకండి అని అంటున్నారు. మరి సిబిఐ ఈజ్ ఏ కేజ్డ్ ప్యారెట్ అని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసినప్పుడు మీరు జనరలైజేషన్ చేయకండి అని ఎందుకు అడగలేదు బీజేపీ ప్రభుత్వం? అంటే అప్పుడు తమకు రుచించింది కనుక మీరు జనరలైజేషన్ చేయొద్దని, ఇప్పుడు తమకు రుచించడం లేదు కనుక జనరలైజేషన్ చేయొద్దండి. అప్పుడేమో చేస్తే ఎంజాయ్ చేశారు కదా, సిబిఐ పంజరంలో చిలకైపోయిందని. అందువల్ల ఇవాళ సిబిఐ గురించి చాలా కాలంగా సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది, ఇప్పుడు ఈడీ కూడా చెప్తూ వచ్చింది. సిబిఐ, ఈడీ లాంటి ఒక గొప్ప ప్రొఫెషనల్ ఏజెన్సీస్, ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఉన్న ప్రొఫెషనల్ ఏజెన్సీస్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాటి క్రెడిబిలిటీని ఎలా మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుందనటానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఒక వివాదాస్పద పోస్ట్ చేశారు సార్. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. అది ఒక ఏఐ వీడియో. ఎందుకు ట్రంప్ ఇటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు సార్? ట్రంప్ తీరు మీద చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, స్థాయికి తగ్గట్టుగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి. అండ్ ఎప్స్టైన్ వ్యవహారం నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి తక్కువ, స్ట్రీట్ పొలిటీషియన్కు ఎక్కువ. ఈ రెండింటి మధ్య ఉన్నాడు కనుక అలాగే బిహేవ్ చేస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మనిషి ఎన్ని చేసినా వేమన ఒక కవిత్వం ఉంది, నువ్వు ఎంత ఉతికినా ఏనుగుతోలు నల్లగానే ఉంటుంది తప్ప తెల్లగా కాదది. సో దానికి ఉన్న క్యారెక్టర్, ఏనుగుతోలును తెల్లగా చేయాలని ప్రపంచంలో ఉన్న అన్ని డిటర్జెంట్ సబ్బుల్ని కూడా పెట్టినా సాధ్యమయ్యే పనే కాదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ లైక్ డొనాల్డ్ ట్రంప్, ఆయన ఇంకో రకంగా ఉండటానికి వీలే లేదు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చను, డొనాల్డ్ ట్రంప్ ఒక మ్యావరిక్గా, కొన్నిసార్లు చైల్డిష్గా, కొన్నిసార్లు చాలా విచిత్రమైన ఆయన స్థాయికి తగినట్టుగా మాట్లాడుతుంటాడు. ఆయన మీడియా ఈ 6 నెలల కాలంలో మీడియాతో మాట్లాడిన తీరు. ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు వస్తే, లైబీరియా ప్రెసిడెంట్ ఈ మధ్య ఆఫ్రికన్ లీడర్స్ను వైట్ హౌస్ పిలిచాడు. పిలిచిన తర్వాత సీరియస్గా మాట్లాడుతుంటే లైబీరియా ప్రెసిడెంట్తో ఏమంటాడు, వేర్ డిడ్ యు లెర్న్ ఇంగ్లీష్ అంటాడు. సో నీకు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావే, నీకు ఇంగ్లీష్ యాక్సెంట్ బాగుందే, ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఇంగ్లీష్ రానాడు, పనికి మాలినాడు అని. సో లైబీరియాలో ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ స్పోకెన్ లాంగ్వేజ్. అది ఆయన తెలియదు. అది లైబీరియా కొలోనియల్ రూల్లో ఉండడం వల్ల ఆడ ఒక ఆఫ్రికన్ కంట్రీ అయినా అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్లో ఇంగ్లీషే మాట్లాడతారు. ఈ మధ్య నేను అర్బన్ కంపెనీ నుంచి ఒక అతను హెయిర్ కటింగ్కి వస్తే ఆయన పేరు హెన్ మిన్ లున్. సో హెన్ మిన్ లున్ జొకోపి అని ఆయన పేరు. ఈ హెన్ మిన్ లున్ జకోపి ఏంటయ్యా అంటే నాకు క్లియర్గా అర్థమైంది, నార్త్ ఈస్ట్ అని. సో వచ్చినాక చెప్పాడు, నేను మణిపూరి సార్, నేను కుకింగ్ సార్ అని చెప్పాడు. సో ఈ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. సో ది సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్ అవర్ స్టేట్ సార్. Unfortunately, we were living very happily and with friendly before the war has begun. War ane antunnadu. So Metis used to marry cookies, cookies used to marry
In fact, my Metis friends are also not communicating with me now. So I'm really worried. My parents are still in refugee center. So actually, we both of us have Metis and Cookies lived very happily together. And ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సో మన దగ్గర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడరు. ఆయన అర్బన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హెన్ మిన్ లున్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ హిస్టరీ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. నార్త్ ఈస్ట్లో చాలామంది ట్రైబ్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. మణిపూర్, మేఘాలయ, అక్కడ ఇంగ్లీష్ ఇస్ ద ప్రామినెంట్ స్పోకెన్ లాంగ్వేజ్. సో ఇది కూడా తెలియదు. ఆఫ్రికాలో లైబీరియా అనే నేషన్కు ఉండే హిస్టరీ తెలియదు, దాని జాగ్రఫీ తెలియదు ప్రెసిడెంట్ ట్రంప్. అయినా ఒక దేశాధినేత యాక్సెంట్ గురించి కామెంట్ చేయడం ఏంటి? ఆయన మీడియా కాన్ఫరెన్స్లో అమెరికన్ యాక్సెంట్ లేకపోతే వాళ్ళని జర్నలిస్టులు అవమానిస్తుంటాడు. సో కెన్ యూ ఇమాజిన్ ఎ ప్రెసిడెంట్ ఇన్సల్టింగ్ జర్నలిస్ట్ ఫర్ స్పీకింగ్ దేర్ డిఫరెంట్ యాక్సెంట్? ఎందుకంటే ఇంగ్లీష్కి అనేక యాక్సెంట్ ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ యాక్సెంట్ ఉంటుంది, అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. ఈవెన్ మీ వర్డ్స్ కూడా మారుతుంది. మీకు బూట్స్, షూస్ మారలేదా? లాబెటరీ, లాట్రిన్ మారలేదా? మన అమెరికన్ ఇంగ్లీష్ బాత్రూమ్ ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు వాష్రూమ్ అంటలేరా? సో ఇది ఇంగ్లీష్లో భాషలు మారుతాయి. ఇప్పుడు మీకు తెలంగాణ యాస ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్ర యాస ఒక రకంగా ఉంటుంది, గోదావరి జిల్లాల భాష ఇంకో రకంగా ఉంటుంది. సో ఒక యాక్సెంట్ను గౌరవించాలి తప్ప యాక్సెంట్ను అవమానిస్తాడు. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్లో విచిత్ర పొక్కలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒబామాను అరెస్ట్ అయినట్లు FBI ఇది త్వరలో జరుగుతుంది అని చెప్పడంలో ట్రంప్ విచిత్ర పోకడలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం లోలిటా ఎక్స్ప్రెస్, ఎప్స్టీన్ ఫైల్స్ అని. సో ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది కనుకనే వాటిని రిలీజ్ చేయడం లేదని ఇలాన్ మస్కే వ్యాఖ్యానించాడు. అమెరికన్ కాంగ్రెస్లో ఒక డెమోక్రటిక్ మెంబర్, ఒక రిపబ్లికన్ మెంబర్ కలిసి బైపార్టిజాన్ బిల్లును ప్రతిపాదించారు ఎప్స్టీన్ ఫైల్స్ను రిలీజ్ చేయాలి అని. సో అందువల్ల ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి వస్తే ట్రంప్ వ్యవహార సరళి బయటపడుతుంది. ఎందుకంటే 18 ఏళ్ల లోపు మైనర్ బాలికలతో విశృంఖల సెక్స్ కార్యకలాపాలు జరిపిన వారి జాబితాలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది. అఫ్కోర్స్ బిల్ క్లింటన్ పేరు కూడా ఉంది, కానీ బిల్ క్లింటన్ పవర్లో లేడు. సో ఇది ట్రంప్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. సో దాన్ని ఎదుర్కోవడానికి నేనే కాదు, ఒబామా కూడా తప్పులు చేశాడు. ఒబామాను కూడా అరెస్ట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని ఒక రకంగా డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఈ రకమైన కామెంట్ చేశాడు. సీరియస్గా రష్యా ఉక్రెయిన్ వార్ అవుతుంటే, వరల్డ్ ఎకానమీ పైన చర్చ జరుగుతుంటే కోకోకోలా రెసిపీ చేంజ్ చేస్తున్నారని పోస్ట్ పెట్టాడు. సో కోక్లో అమెరికాలో కార్న్ సిరప్ వాడతారు, మెక్సికో, ఇండియా, ఆస్ట్రేలియాలో కేన్ షుగర్ వాడతారు. ఒకప్పుడు 1970sలో కేన్ ప్రైసెస్ బాగా పెరిగిన సందర్భంలో అమెరికాలో కేన్ షుగర్ నుంచి కార్న్ సిరప్కి షిఫ్ట్ అయింది కోక్ రెసిపీ. దాన్ని ఈ మధ్య నేను కోక్ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మళ్ళీ కార్న్ సిరప్ ప్లేస్లో కేన్ షుగర్ వాడతారని కూడా ట్వీట్ చేశాడు. అంటే ఇండియా పాకిస్తాన్ వారు నేనే ఆపాను అని అందరికన్నా ముందు ట్వీట్ చేయడం నుంచి మొదలుకొని కోకోకోలో చెప్పకుండా ముందే నేను చెప్తున్నాను. బహుశా ఇవ్వాలనుకుంటాను. కోక్ వాళ్ళది క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. ఈరోజు బహుశా వాళ్ళు ఏదైనా రెసిపీ చేంజెస్ అనౌన్స్ చేయవచ్చు. సో ట్రంప్ జూలై 22 రోజు వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. ఇలా ట్రంప్ బిహేవియర్లో రకరకాల విచిత్ర పోక్కలు ఉన్నాయి. బట్ ఒబామా పైన ఈ రకమైన కామెంట్లు, ఆయన స్థాయిలో ఏ వీడియోను పోస్ట్ చేయడం అంటే ఇట్ ఇస్ అన్బికమింగ్ ఆఫ్ ఎ స్టేచర్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ కదా. సో బట్ ఆయన బిహేవియర్ అలా కన్నా కూడా ఇది ఒక పొలిటికల్ టూల్. అంటే తన వైపు ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ట్రంప్ రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నాయి. నిన్న జూలై 20 రోజు CBS అండ్ YouGov జరిపిన పోల్ ప్రకారము ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ 42% పడిపోయింది. అంటే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు 49% ఉండే, ఫిబ్రవరిలో 50% పెరిగింది, మీకు ఏప్రిల్లో 47% పడిపోయింది, జూన్లో 45% అయింది. జూలై 16th to 18th మధ్య జరిగిన పోల్లో జూలై 20th రోజు విడుదలైన CBS YouGov పోల్లో 42% పడిపోయింది. సో ఆయన రేటింగ్స్ పడిపోతున్న సందర్భంగా ఇది ఒక డైవర్షన్ టాక్టిక్ అయి ఉంటుంది. సరిగ్గా కిరాయి హంతకులతో భర్తనే హత్య చేయించిన కేసు, మేఘాలయ హనీమూన్ హత్య కేసు. సో ఈ
హత్య కేసు స్టోరీ ఆధారంగా అమీర్ ఖాన్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం సార్. ఎందుకు అమీర్ ఖాన్ ఈ స్టోరీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే చాలామంది సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్ ఒక వార్తను రియల్ లైఫ్లో జరిగే సన్నివేశాలను సినిమా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పికప్ చేసుకుంటూ ఉంటారు. నా గుర్తు ఈనాడులో పనిచేసే వాళ్ళు చెప్పేవాళ్ళు, రామాజీరావు ఒక పేపరు రోజు వార్తలు ఉదయాన్నే క్షుణ్ణంగా చదువుతూ ఒక వార్త టీవీకి ఉపయోగపడుతుందంటే ఈటీవీ అని రాసేవారని, ఒక వార్త మీకు సినిమాకు ఉపయోగపడుతుందంటే ఆయన సినిమా సంస్థ కూడా ఉంది కదా, ఉషా కిరణ్ మూవీస్. సో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళకు రెఫర్ చేసేవారండి. ఆ వార్త చదివినప్పుడు ఇది సినిమాకో సీరియల్కు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈటీవీ వారికి, సినిమాకు ఉపయోగపడుతుందంటే ఉషా కిరణ్ మూవీస్కు రెఫర్ చేసేవారండి. సో అలా ఎవరైనా ఒక నిజ జీవిత సన్నివేశాలు, సినిమా అంటే కాల్పనిక జగత్తే ఉండాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్టర్లు, సినిమా స్టోరీ రైటర్లు తమ సొంత సృజనాత్మకతతో స్టోరీలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నవలల ఆధారంగా సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు అలాగే హిస్టారికల్ ఘటనలు, పౌరాణిక గాథల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. పౌరాణిక గాథల్ని కాస్త అటు ఇటు మార్చి కూడా సినిమాలు వస్తున్నాయి. అలాగే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి. సో రియల్ లైఫ్ సన్నివేశాల్లో సినిమా ఎలిమెంట్స్ ఉంటే అది సినిమా తీస్తారు, ఎందుకంటే అది బాగా చూస్తారు కనుక. ఎందుకంటే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశమంతా సంచలనం కలిగించింది. ఇందులో సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, సస్పెన్స్ ఉంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు రాజా రఘువంశీ, ఆ సోనం ప్రధాన అక్యూజ్డ్, ఆమె చంపిందని లాస్ట్ మినిట్ వరకు బయటికి రాలేదు. ఆమె చంపిన తీరు కానీ, తర్వాత సరెండర్ అయిన తీరు కానీ, ఎవ్రీథింగ్ సినిమా ఫక్కీలోనే ఉంది. అందువల్ల సస్పెన్స్ ఉంది ఒకటి. 2 క్రైమ్ ఉంది, విలనిజం ఉంది. ఇలా 3 ఎమోషన్ ఉంది. హనీమూన్ ఎవరం ఊహించాం కదా, హనీమూన్కి వెళ్ళి భర్తను చంపించడం అనేది అసలు అంతకన్నా భయంకరమైన భావోద్వేగము. చూసిన వారు ఫీల్ అయ్యేది ఇంకేముంటుంది. మంచి భావోద్వేగాలు ఉంటాయి, చెడు భావోద్వేగాలు ఉంటాయి. అలాగే మీకు అందులో సెక్స్ ఉంది. సో ఆ సెక్షువల్ డిజైర్స్ వల్ల తాను పెళ్లి చేసుకున్నాక కూడా భర్తతో కాకుండా ప్రియునితో గడపాలి అనే కోరిక, ఇది అబ్సల్యూట్లీ ఇమ్మారల్ కదా. సో అందువల్ల ఆ లస్ట్, సెక్స్ కన్నా చెప్పాలంటే లస్ట్ ఉంది. తర్వాత లవ్ ఉంది. అంతకుముందు పెళ్ళి కన్నా ముందు ఆమెను ప్రేమించింది, అంటే డ్యూయెట్లో అతనితో పాడుకోవచ్చు సినిమాలో. తర్వాత పెళ్ళైన తర్వాత రాజా రఘువంశీతో నటించింది కనుక అక్కడ మళ్ళీ డ్యూయెట్లు పాడుకోవచ్చు, డ్యూయెట్లు పెట్టే అవకాశం ఉంది. అన్నిటికీ మించి సాధారణంగా సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఒక చాలా పిక్చరస్క్ లొకేషన్స్ను వెతుక్కొని సినిమాలు తీస్తారు. ఇప్పుడు నాటు పాట కొరకు మీకు రాజమౌళి బృందం ఏకంగా ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు తీసింది దాన్ని. ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్యాలెస్ అది నాటు పాట రికార్డ్ అయింది. ఇలా లేదో స్టూడియోలోనే రామోజీ ఫిల్మ్స్ ఇలాంటి స్టూడియోలో సెట్టింగ్లను క్రియేట్ చేస్తారు. ఈ క్రైమే సెట్టింగ్లో జరిగింది. మేఘాలయలోని ఒక అందమైన పర్వత శ్రేణుల మధ్య ఒక లోయ ప్రాంతంలో జరిగింది. అందువల్ల రియల్ లైఫ్ ఇన్సిడెంటే కాదు, రియల్ ప్లేస్ను రిక్రియేట్ చేసినా కూడా ఇది అద్భుతమైన లొకేషన్. అంటే ఒక ఆర్టిఫిషియల్ లొకేషన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల సినిమాలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంటు చాలా, ఈవెన్ చంపే ముందు అత్తకు ఫోన్ చేసి నేను ఉపవాస దీక్షలో ఉన్నాను, నా భర్త ఆరోగ్యం కొరకు అని చెప్పింది సోనం. భర్త ఆరోగ్యం కొరకు ఉపవాస దీక్షలో ఉన్నాను కూడా చెప్పింది. సో తర్వాత ఆమె లొంగిపోవటానికి బస్సులో వస్తుంటే మేఘాలయ నుంచి ఒక కాలేజ్ స్టూడెంట్ ఆమె పక్కన కూర్చొని ఈమెకు సంబంధించిన రీల్సే చూస్తుంటే అలాంటి పిచ్చి ఎందుకు చూస్తున్నావు అన్నది ఆమెతోని. సో ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ టు కిల్, మళ్ళీ ఏదో యాక్సిడెంటల్గా ఆవేశంతో జరిగింది కాదు. సో ఇన్ని రకాలు ఉన్నది. తర్వాత దీన్ని అన్రావెల్ చేసిన విధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా. ఇప్పుడు మనకు సినిమాలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఒక క్రైమ్ను అనర్త్ చేస్తారు, బయట పెడతారు. ఇప్పుడు ఆమె మంగళసూత్రము బ్యాగులో హోటల్లోనే విడిచిపెట్టిపోయింది. అది ఫస్ట్ క్లూ పోలీసులకు.
ఒక వైవాహిత స్త్రీ హనీమూన్లకో వచ్చిన స్త్రీ తన మంగళసూత్రాన్ని బ్యాగ్లో పెట్టి బయటికి వెళ్ళదు. అది హిందూ స్త్రీ ఎవరు కూడా మంగళసూత్రాన్ని తీయరు, ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయరు. అది ఆ సెంటిమెంటు. తర్వాత ఆమె అత్తకు ఫోన్ చేసి నేను ఈరోజు తిన్నవా బేటీ అని అడిగితే అత్త నై మా మై అంటే ఆ నార్త్లో అత్తను కూడా మా అని పిలుస్తూ ఆ సాంప్రదాయం ఉంది, కోడళ్ళు కూడా బేటీ అనే సాంప్రదాయం ఉంది. నై మా మై నా హస్బెండ్ కొరకు నేను ఆయన ఆరోగ్యం కొరకు ఆయన క్షేమం కొరకు ఉపవాసం చేస్తున్నా అని చెప్పింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ మంచిగా మెక్కుతున్నది కనబడ్డది రెస్టారెంట్లో. సో ఆమె మాట్లాడిందోమో అత్తతో ఉపవాసం అని చెప్పింది, రెస్టారెంట్లో ఆమె మెక్కుతున్నది సీసీటీవీ ఫోటోలో ఫుల్గా లాగిస్తున్నది ఉన్నది. ఈ రెండింటిని చేస్తే ఎక్కడో మోసం దాగి ఉంది అని ఈమె మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి కుప్పి లాగారు. సో అందువల్ల సినిమాలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంది. తర్వాత దీంట్లో ఉండే హానర్ యాంగిల్, ఇప్పుడు ఈ మధ్య హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఎందుకు మరి తాను ప్రేమించిన ప్రియుణ్ణి కాకుండా పెళ్ళికి ఒప్పుకుంది అంటే క్లియర్గా ఆమె చెప్పింది, మా నాన్న నీతో పెళ్ళికి ఒప్పుకోడు, ఎందుకంటే కులం తక్కువ. సో ఆ ప్రేమించిన ప్రియుడు కుష్వహాస్ కనుక కాస్ట్ యాంగిల్ ఉంది. తర్వాత చాలా కంపారిటివ్లీ ఈమెనోమో ఫ్యాక్టరీ ఓనర్ కూతురు, ఆయననోమో ఫ్యాక్టరీలో వర్కరు, ఈమె దగ్గరే వర్కర్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో అందువల్ల ప్రేమించితే ఒప్పుకోడు, అందువల్ల నేను విడో అయి వస్తే మా నాన్నకి ఇంకో మార్గం ఉండదు కనుక నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్నది. సో అందులో అన్ని రకాల సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక అమెరికాన్ దృష్టి పడ్డట్టున్నది. ఇక ఫైనల్గా బోస్టన్లో జరిగిన ఒక కోల్డ్ ప్లే కన్సర్ట్లో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో వైరల్ అవడంతో అస్ట్రానమర్ CEO అండి బిరాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది సార్. దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ కామెంట్స్ చేశారు. దానికి చాలా రచ్చ జరిగిన పరిస్థితి. ఎందుకు సార్ ఇలాంటివన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి? ఎందుకు జనాలు నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇలాంటి విషయాల్లో? అంటే ఇందులో నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపడానికి ఏంటంటే ఆన్లైన్ కమ్యూనిటీలో ఎక్కువ మంది యంగర్ జనరేషన్, అందులో వివిధ కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది ఒక కార్పొరేట్ సెట్టింగ్లో జరిగింది. ఎందుకంటే అస్ట్రానమర్ అనే ఒక టెక్ కంపెనీ CEO చీఫ్ ఆఫ్ ది హ్యూమన్ HR మధ్య జరిగిన ఒక వివాహేతర అక్రమ సంబంధానికి సంబంధించిన ఫొటోస్. వాళ్ళు ఒక మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్తే కిస్ క్యామ్ అంటారు. అంటే ఆ మ్యూజికల్ కన్సర్ట్ సడన్గా అక్కడ వచ్చిన అభిమానులు ఎవరి మీదనో ఫోకస్ చేస్తుంది, అది బిగ్ స్క్రీన్ పైన కనబడుతుంది. సో ఎవరి మీద ఫోకస్ చేసి ఉన్నది ఎవరికీ తెలియదు, అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు. సడన్గా వీళ్ళ మీద ఫోకస్ చేసే వరకు ఒకడేమో పక్క జరిగారు, ఇంకోరో కిందికి వంగారు. వెంటనే ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే అతను కామెంట్ చేశాడు, ఇది ఎఫ్ఐఆర్ అన్న అయి ఉండాలి లేదా వాళ్ళ షై అన్న ఫీల్ అవుతున్నారేమో అని. సో ఇది ఆటోమేటిక్గా ఆ వీడియో బయటకు వచ్చే వరకు వైరాలిటీకి కారణం ఏంటంటే ఈ యొక్క యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్లో భాగమైన ఒక మ్యూజిక్ కాన్సర్ట్. అంటే ఈ మధ్యకాలంలో మ్యూజిక్ కాన్సర్ట్స్, పబ్బుల్లో పార్టీలు, ఇవన్నీ యంగర్ అర్బన్ మెట్రోపాలిటన్ యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్లో ఒక భాగమైంది. సో ఆ లైఫ్ స్టైల్లో జరిగిన ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఇంటికి చెప్పకుండా రావడం, ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ కిస్ క్యామ్ వ్యవహారం అనేది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అందులో ఉండడం, అది యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్తో ట్యూన్ అయి ఉండడం, ఒక కార్పొరేట్ కల్చర్ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కంపెనీ CEO కంపెనీ చీఫ్ ఆఫ్ HRల మధ్య అక్రమ బంధం అంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. ఇక అందువల్ల అదొక కారణం. అయితే ఇది పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా ప్రైవేట్ లైఫ్ మా సొంతం, పబ్లిక్ లైఫ్ వేరు అని అనుకుంటుంటారు. కానీ ఎనీ లీడర్షిప్ పొజిషన్, అది పొలిటికల్ లీడర్షిప్ కానీ, అది కార్పొరేట్ లీడర్షిప్ కానీ, పర్సనల్ లైఫ్లో కూడా ఈవెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం కానీ, అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే పబ్లిక్లో నీవేమో నీతులు బోధిస్తూ ప్రైవేట్ లైఫ్లో నీచంగా బిహేవ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఈవెన్ పబ్లిక్ లైఫ్లో నీకున్న పేరు ప్రైవేట్ లైఫ్లో నువ్వు చేసే పనికిమాలిన పనులకు లైసెన్స్ కాదు, కండోన్ చేయదు. అందుకే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పైన మీకు ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారము, లొలిటా ఎక్స్ప్రెస్ రావడానికి కూడా కారణం అది. బిల్ క్లింటన్ పైన మోనికా లెవిన్స్కీ కేసు నుంచి ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ వరకు.
సో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళపైన అదనపు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు సమాజంలో వారికి సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. వాళ్ళను కొంతమంది చూస్తూ ఆచరిస్తూ అనుకరిస్తూ ఉంటారు. అందులో కంపెనీ CEO అంటే ఆబ్వియస్గా అతని పట్ల గౌరవము, ఆ చీఫ్ ఆఫ్ HR పట్ల వాళ్ళే నీచంగా వివరించినప్పుడు కంపెనీలో ఏ రకమైన టాక్సిక్ కల్చర్ని ప్రమోట్ చేస్తారో, ఇతరులు ఈ రకంగా బిహేవ్ చేస్తే ఆపాల్సిన వాళ్ళే ఈ రకంగా బిహేవ్ చేస్తే ఆ టాక్సిక్ కల్చర్ అవుతుంది కదా. సో అందువల్ల ఆ టాక్సిక్ కల్చర్ను యాక్సెప్ట్ చేయకూడదు. ఇక ఇలాంటిది ఎందుకు వైరాలిటీ అవుతుంది అంటే ప్రజలకు కూడా ట్రివియలైజేషన్ అనేది ఇష్టమైపోయింది. సెలబ్రిటీ చేజింగ్ అంటారు, క్రైమ్ చేజింగ్ అంటారు. క్రైమ్ చేజింగ్, నేరము మించిన వార్త ఇంకోటి లేకుండా పోయింది. వెరీ అన్ఫార్చునేట్. కానీ పాజిటివ్ వార్తల కన్నా నెగటివ్ వార్తలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయని చాలా రీసెర్చ్ కూడా జర్నలిజంలో, మీడియాలో పరిశోధన కూడా చెప్తోంది. సో మీకు నెగటివిజం అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. పాజిటివ్ వార్తల కన్నా కూడా నెగటివ్ వార్తలు చాలా వేగంగా సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో వైరాలిటీ అనే ఫినామినాకు కారణం ప్రజల టేస్ట్లు, ప్రజల ఇంట్రెస్ట్లు, కన్జ్యూమర్ టేస్ట్లు ఎలా మారుతున్నాయి, మీడియా కన్జ్యూమర్ టేస్ట్లు అని కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. ఒక వరల్డ్ ఎకనామీలో రిసెషన్ వస్తుందా అనే వీడియో ఒక 2 నిమిషాలు పెడితే చూసేవారు చాలా తక్కువ ఉంటారు. కానీ ఈ స్కామ్ గోల చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల సమాజంలో వస్తున్న ఒక ట్రివియలైజేషన్ ధోరణి, సమాజంలో వస్తున్నటువంటి ఒక నాన్ సీరియస్ టెండెన్సీస్ కూడా ఇది ఒక ఇండికేటర్గా కనబడుతుంది. థ్యాంక్ యూ సార్.